శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో మీనరాశి వారికి జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వారంలో ఏర్పడినటువంటి మార్పు, చతుర్థ స్థానంలోకి కుజగ్రహ సంచారం, సప్తమంలోకి శుక్రకేతువులు, అలాగే 6వ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగం. ముఖ్యంగా కుజుడు ధన భాగ్యాధిపతిగా చతుర్థ స్థాన సంచారం జాతకుడికి సొంత గృహం ఏర్పరచుకునే అవకాశం కానీ, లేదంటే ఏదన్నా గృహాన్ని మారే ప్రయత్నం కానీ, లేదా ఉపాధి అవకాశాల కొరకు, ధన సంపాదన కొరకు వేరే ప్రాంతానికి మారే సూచనలు బలంగా ఉన్నాయి. ఇది అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే కుజుడు మీనరాశి వారికి మిత్రగ్రహం, పైపెచ్చు ధన భాగ్యాధిపతి. అటు ధనాన్ని ఇస్తాడు, కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు, అటు అదృష్టాన్ని కూడా ఇస్తాడు. అటువంటి అదృష్టాన్ని ఇచ్చే కుజుడు చతుర్థ స్థానంలో సంచరించడం వలన జాతకుడికి ఈ విధమైనటువంటి అదృష్టయోగం కలుగుతుంటుందన్నమాట. కొంతవరకు అనుకూలంగా ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారి అక్కడ ఉద్యోగంలో చేరడం కానీ, విద్యార్థులైతే హాస్టల్లో చేరడం కానీ, మరి స్త్రీలైతే అత్తవారి ఇంటికి కాపురానికి వెళ్ళడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. ఇది ఒక శుభ సూచకం. జాతకుడికి గృహ మార్పు జరిగే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు సప్తమంలో నీచ స్థానంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా శుక్రుడు ఈ మీనరాశి వారికి శత్రుగ్రహం అవటం వల్ల, తృతీయ అష్టమాధిపతి అవటం వల్ల, ఏంటంటే సప్తంలోకి రావడం వల్ల ఏదో కారణం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యల కారణంగా వైవాహిక జీవితానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. మరి కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా వివాహం నిశ్చయించుకొని వివాహ ముహూర్తం కొరకు ఎదురు చూస్తుంటే అది ఏదో కారణం వల్ల వాయిదా పడడం కానీ, దగ్గరగా వచ్చినటువంటి వివాహ సంబంధాలు ఇతరుల జోక్యం వల్ల అది క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త వ్యవహరించాలి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య వల్ల కానీ, లేదంటే వాళ్ళు ఏదన్నా దీక్ష తీసుకోవడం వల్ల, వ్రతం, నోములు లాంటివి చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్గా ఎడబాటు వచ్చే అవకాశం ఉన్నది. ఇది జాగ్రత్తగా వ్యవహరించండి. పెళ్లి సంబంధాల విషయంలో వివాహం పూర్తిగా నిశ్చయమైనంత వరకు కూడా బయటికి చెప్పకుండా గోప్యంగా వ్యవహరించడం మంచిది. ఏదో కారణం వల్ల అంటే మీకు కుదిరినటువంటి వివాహాన్ని మీకు ఏదో విధంగా దూరం చేసేవాళ్ళు ఉంటారు మీ చుట్టుపక్కల. ఎందుకంటే ప్రస్తుతం సప్తమంలో కేతువు, మీనరాశిలో రాహు సంచరించడం వల్ల మీకు తెలియకుండానే మీతో ఉంటూనే మీ యొక్క పతనానికో మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని తన ఆధీనంలో ఉంచుకోవాలనే ప్రయత్నం చేస్తుంది రాహు. వివాహం చేసుకోవడం వల్ల మీ యొక్క వాళ్ళ చేతుల్లోంచి మీరు తప్పుకుంటారనే ఉద్దేశంతో ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా రిలేషన్ విషయంలో కూడా మీరు ఎవరైనా ఇష్టపడి ఉన్నా, ఎవరితో రిలేషన్లో ఉన్నా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. టెంపరీగా చాలా వరకు ఇటువంటి విషయాల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోండి. బట్ ఏదైనా రాహు లగ్నంలో ఉన్నప్పుడు మీతో ఏదో ఒక విధంగా తప్పు పని చేస్తూ ఉంటాడో, కొద్దిగా సంస్కారానికి, సంఘానికి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం శుక్రకేతులు సప్తంలో సంచరించడం వల్ల ఇటువంటి కొత్త వారితో పరిచయం పెంచుకోవడం, వాళ్ళతో కొంతవరకు ప్యారలల్గా జీవనం సాగించే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీనరాశి వారు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఒకసారి మీరు జీవితంలో కమిట్ అయితే మళ్ళా వాటి నుంచి బయటపడే అవకాశాలు ఇంచుమించుగా అసాధ్యంగా ఉంటాయి. కాబట్టి ప్రారంభంలోనే దాన్ని తుంచివేసే ప్రయత్నం చేయండి. ఈ వారంలో మరి వార ప్రారంభంలోనే 1వ తారీఖున మాస శివరాత్రి రాబోతుంది. ఖచ్చితంగా ఏ రాశుల వారైనా మాస శివరాత్రి రోజు మరి శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు నెలంతా శివుడికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం రావడం జరుగుతుంది. ఎవరికైనా ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఖచ్చితంగా శివుడి వల్లే అవుతుంది. కాబట్టి కంపల్సరిగా ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో, నవగ్రహాలను నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా శివుని యొక్క ఆరాధన, ఎస్పెషల్లీ ఇటువంటి మాస శివరాత్రి వచ్చినప్పుడు అభిషేకం చేసుకోవడం వల్ల, లేదంటే ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు కొన్ని పర్వదినాల్లో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి
అంత నవగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల్ని కేవలం శివుని అనుగ్రహంతో తొలగించుకునే అవకాశం ఉంది. అలాగే మరి ఈ వారంలో వస్తున్నటువంటి ఇంకొక అదృష్టం ఏంటంటే, ఈ వారం చివరిలో వినాయక చవితి రాబోతుంది. ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యాపార సంస్థలో కానీ వాళ్ళ గృహంలో కానీ వాళ్ళ స్థాయిని బట్టి మరి వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకొని అది 3 రోజులు, 5 రోజులు, 7, 9 అలా నవరాత్రులు చేస్తూ ఉంటారు. సో ఏదో ఒక ఈ విధంగా కనీసం 3 రోజులన్నా విఘ్నేశ్వరుని మీరు మీ గృహంలో ప్రతిష్ఠించి తగు విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, వినాయకుడు ఒక రోజన్నా మీ గృహంలో ఉండడం వలన, మీ గృహంలో నిద్రించడం వలన 100% అన్ని సంకటాలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా అపనిందలు, నీలాపనిందలు పోవాలంటే విఘ్నేశ్వరుని పూజించాలని చెప్తూ ఉంటారు కదా. ప్రస్తుతం ఏంటంటే నీలాపనిందలు అవి పెద్దగా ఎవరు పట్టించుకోరు, కానీ రుణాలు, అప్పులే పెద్ద ప్రమాదం అన్నమాట. అటువంటి అప్పుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా ఈ వినాయక చవితి రోజు కనీసం ఒక రోజన్నా మీ గృహంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండే విధంగా, ఒక రాత్రి మీ గృహంలో ఉండే విధంగా, నిద్రించే విధంగా చేసుకుంటే 100% రాబోయే రోజుల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, మనం బయట పందిరిలో వినాయకుడు ప్రతిష్ఠించారు, అక్కడ పూజ చేసుకుంటున్నాం కదా, ఇంట్లో అక్కర్లేదనుకుంటారు. కనీసం మీకు అలా కాకుండా మీరు కూడా ప్రత్యేక గృహంలో చేసుకోవాలి. మీరు గృహంలో ఉంటే గృహంలో చేసుకోవాలి. దాంతోపాటు మీ కార్యాలయం ఏదన్నా ఉంటే చిన్న ఆఫీసో ఏదో ఉంటుంది, అక్కడ కూడా చేసుకోవాలన్నమాట. ప్రతి చోట కూడా మీకు 4 ఇళ్ళు ఉంటే 4 ఇంట్లో చేసుకోండి, 2 వ్యాపారాలు ఉంటే 2 వ్యాపార సంస్థల్లో చేసుకొని ఈ విధంగా విఘ్నేశ్వరుని మీరు నిలుపుకోవడం వల్ల అక్కడ సంవత్సరం అంతా కూడా వినాయకుడి యొక్క పాజిటివ్ ఎనర్జీ వచ్చి ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఏదో కారణాల వల్ల సాధ్యం కాకపోయినా కనీసం ఎవరో ఒకరితో మీ గృహంలో ఈ పూజ చేయించుకోవాలి తప్ప వినాయకుడు పూజ చేయకుండా ఆ రోజు ఆ గృహం ఉండకూడదు. మీరు తాళం వేసి ఉన్నా, ఊరు వెళ్ళిపోయినా కానీ ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లో ఆ రోజు వినాయక చవితి జరగకపోతే సంవత్సరం అంతా కూడా దాని యొక్క ప్రభావాన్ని మీరు చూడడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఎంత దూరంలో ఉన్నా ఆ వినాయక చవితి రోజు వచ్చి, లేదంటే మీ బంధువులు పంపించి మీ గృహాన్ని ఒకసారి శుభ్రం చేయించి వినాయక చవితి పూజ చేయించి మళ్ళీ మీరు మీ కార్యక్రమం చూసుకోవడానికి లాకేసుకోవచ్చు. బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం ఈ కార్యక్రమం నిర్వహిస్తే 100% సంవత్సరం అంతా వచ్చే ఈతి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.